అంటే చిన్న ఆయన తప్పు చేసిన వాడు అయిపోతాడు కదా, అవునా కాదా? తప్పు చేసిన వాడు అయితే చిన్న బుచ్చునేమో అని అంటున్నాడు ఆయన. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయాల్లో మారు మనస్సు పొందాలయ్యానంటే, మొదటగా దేవుడు తలపోసిన కార్యములు, దేవుడు మన పక్షంలో చేసిన అద్భుత కార్యాల గురించి అనేక మందికి చాటించేవారిగా మనం ఉండాలి, చెప్పేవారిగా మనం ఉండాలి, దేవుడి దగ్గర ప్రకటించేవాడిగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరూ మన కళ్ళ ముందే నశించిపోతారు, మన కళ్ళ ముందే ఇబ్బందుల పాలవుతారు. కానీ మనము దేవుని రాజ్యంలో ఉండి అనుభవిస్తున్న ఈ యొక్క గొప్ప అద్భుతమైన ఆనందాన్ని వారికి కూడా మనం ఇవ్వాలంటే ఎప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. మనం పనిచేస్తున్నప్పుడు కూడా దేవుడి కార్యాన్ని మనం తలపోసే వారిగా మనం ఉండాలి. మన మధ్య అనేక మంది సంచరిస్తున్నప్పుడు వారి దగ్గర కూర్చొని మనము దేవుడి మాటలు తలపోసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏ క్షణములైనా సరే మనము మన స్థితి ఏమిటో తెలుసా?